పార్టీ పదవులతో పాటుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ డెడ్లైన్ పెట్టింది. జూలై 30 లోపు అన్ని రకాల నామినేటెడ్ పదవులు నియమించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. దీంతో ఆశావహ నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే నాయకత్వమే లేకుండా పోయింది. గత 2 ఏళ్లుగా అదిగో ఇదిగో అంటూ అధిష్టాన పెద్దలు కాలం గడుపుతూ వస్తున్నారు. డీసీసీ లేకుండానే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలు నెట్టుకొచ్చారు. ఈ 2 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ అభ్యర్థులనే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించి పార్టీ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక జిల్లాకు పెద్దగా నామినేట్ పదవులు కేటాయించలేదు. నామినేట్ పదవుల కోసం కాంగ్రెస్లో ఈ జిల్లాలో పోటాపోటీగా ఆశావహులైతే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏ జిల్లా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఈ పదవులు పలువురు నేతలు భారీ ఆశలు పెట్టుకున్నా అధిష్టానం మాత్రం ఊరిస్తూనే వస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే స్వయంగా బహిరంగ సభలో నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. దీంతో కాంగ్రెస్లో మళ్లీ కదలిక మొదలైంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మల్లికార్జున ఖర్గే శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్లో పోటాపోటీ. గతంలోనే ఈ పదవుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తడంతో తలనొప్పిగా మారింది. దీంతో ఇన్నాళ్లు నామినేటెడ్ పదవుల జోలికి వెళ్లనే లేదు. ఆశావహ నేతలు పలుమార్లు అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఇదిగో అదిగో అంటూ హామీలిస్తూనే వచ్చారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న నేతలంతా పార్టీ అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాట పడుతున్నారు. గత కొన్నాళ్లుగా పదవుల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అగ్రనేతలు పర్యటించిన సమయంలోనూ జిల్లా నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం విభేదాలకు మరింత కారణమవుతోంది. అయితే ఈసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో ఆశావహులు తమ గాడ్ ఫాదర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్లిన నేతలు అక్కడే మకాం వేసి నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పష్టమైన ప్రకటన చేయడంతో ఆశావహ నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా పదవులు దక్కించుకునేందుకు జిల్లా నేతలు అధిష్టానం పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీలో తమకున్న పరిచయాలతో పాటు అగ్రనేతల అండతో చక్రం తిప్పుతున్నారు. అయితే జిల్లా ఇన్ఛార్జీ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆమోదం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలు కనిపిస్తున్నాయి. ఒకరికి పదవి దక్కితే మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీలో విభేదాలు నెలకొంటే విజయ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల చివరి వరకు నామినేటెడ్ పదవులను కేటాయించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో ఆశావహులు అధిష్టానం నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లా డీసీసీ రేసులో పలువురు నేతలున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉండడంతో డీసీసీకి మరింత ప్రాధాన్యం కనిపిస్తోంది. దీంతో పదవిని దక్కించుకునేందుకు నేతలు పట్టుదలతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల సత్యనారాయణల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే నేతలంతా ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. కానీ చివరికి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఓసీ సామాజిక వర్గం నుంచి 3 నేతలు పోటీ పడుతుండగా బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరొకరు డీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరు ప్రధానంగా వినిపించడం లేదు. అయితే ఈ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరిద్దరు డీసీసీ బరిలో నిలిచే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినా పార్టీలో అభ్యంతరాలు రావడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. సీనియర్ జూనియర్ల వివాదం తలెత్తడంతో ప్రభుత్వం మార్కెట్ కమిటీ జోలికి వెళ్లినట్టు కనిపించడం లేదు. ఈసారి మాత్రం మార్కెట్ కమిటీ నియామకానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. మరి హస్తం పార్టీలో ఈ పోటీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.